వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ వెజ్ పోహా. పోహా తయారీ కోసం ముందుగా అటుకులను తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, ఒక ఆలుగడ్డ, ఒక పచ్చిమిర్చిని వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు అటుకులను శుభ్రంగా కడిగి ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి టేబుల్ స్పూన్ ఆయిల్ను యాడ్ చేసుకొని నూనె వేడెక్కాక స్పూన్ పల్లీలను యాడ్ చేసుకొని వేయించుకొని బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అదే నూనెలో పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, స్పూన్ పచ్చెనగపప్పు, అర స్పూన్ మినపప్పును యాడ్ చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకొని పోపు రెడీ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్, ఆలుగడ్డను ఫ్రైయింగ్ ప్యాన్లోకి యాడ్ చేసుకొని పావు స్పూన్ పసుపు, సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి ప్యాన్కి మూత పెట్టి 2 నిమిషాల పాటు వేగనివ్వాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఆలుగడ్డ ఉడికినట్లయితే అటుకులను యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీని చివరి వరకు పూర్తిగా చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఫ్రైయింగ్ ప్యాన్లోకి అటుకులను యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి అర స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ముందుగా వేయించుకున్న పల్లీలను వేసి కలుపుకొని చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వెజ్ పోహా రెడీ. ఇన్స్టెంట్గా తయారైన ఈ హెల్తీ రెసిపీని బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ట్రై చేయొచ్చు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.